Board of Intermediate Education, Telangana State, Vocational Stream, Course Mechanical Technician, second year, subject Energy Sources, chapter number 6, Bioenergy, and this is the fourth class of chapter number 6, Bioenergy. We are going to discuss about myself, J. Hina Kankavalli, working as a junior lecturer at Government Junior College, Nedakondapalli. Dear students, before going further, just let's have a look what we have learned in our previous class. In the previous class 3, we have discussed about the parts of biogas plant in very detail. By this time, you must be very clearly known about the parts of a biogas plant. And we have discussed about the construction of biogas plant in detail. And then we have discussed what is slurry, what is sludge, what is the use of sludge, and the types of biogas plants. మనము క్లాస్ 3లో ఏమేం విషయాల గురించి వివరంగా నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. బయోగ్యాస్ ప్లాంట్ యొక్క భాగాలను గురించి చాలా వివరంగా నేర్చుకున్నాము. ఆ తర్వాత బయోగ్యాస్ ప్లాంట్ ని ఏ విధంగా నిర్మిస్తామో నేర్చుకున్నాము. ఆ తర్వాత స్లర్రీ అంటే ఏంటి, స్లడ్జ్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి నేర్చుకున్నారు. ఆ తర్వాత బయోగ్యాస్ ప్లాంట్స్ యొక్క రకాలను గురించి నేర్చుకున్నారు. మరి ఒకసారి బయోగ్యాస్ ప్లాంట్ యొక్క రకాలను చూద్దాము. బయోగ్యాస్ ప్లాంట్లు ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయి. అవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. మొదటిది కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్, రెండవది ప్రగతి బయోగ్యాస్ ప్లాంట్, మూడవది జనతా బయోగ్యాస్ ప్లాంట్, నాలుగవది దీనబంధు బయోగ్యాస్ ప్లాంట్. Students, we have already discussed, and let's just see again so that you can get the continuity of the class. Here, biogas plants are of 4 types. They are KVIC biogas plant, Pragati biogas plant, Janata biogas plant, and Dinabandhu biogas plant. These are the 4 types of biogas plants. Whatever may be the type of the biogas plant, the construction, its parts and working may be remaining the same. The basic construction is same, but you have little differences. Biogas plant rakam ఏదైనప్పటికీ కూడా బేసిక్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే స్లర్రీ ట్యాంక్, మిక్సింగ్ ట్యాంక్, డైజెస్టర్, ఇన్లెట్ పైప్స్, గ్యాస్ హోల్డర్, అవుట్లెట్ పైప్, ఇవన్నీ కూడా భూమికి కిందగా ట్యాంక్ ని తవ్వడము, ఇవన్నీ కూడా అన్ని బయోగ్యాస్ ప్లాంట్లకి ఒకే రకంగా ఉంటుంది. కానీ ఆ గ్యాస్ హోల్డర్ ని ఏర్పాటు చేసే విధానంలోనే కొంచెం కొంచెం తేడాలు వస్తాయి. మిగతా అన్ని కూడా మొత్తంగా చాలా వరకు కూడా ఒకేలాగా ఉంటుంది. డైజెస్టర్ ఆకారంలో ఒకటి తేడాలు వస్తాయి. భాగాలు మాత్రం అన్ని ప్లాంట్స్ కి అదే ఉంటాయి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అయ్యే భాగాలు ఉంటాయి. అవి తప్ప ఎక్స్ట్రా భాగాలు ఏవి ఉండవు, అయ్యే భాగాలు ఉంటాయి. పనిచేసే పద్ధతి కూడా అన్ని రకాల ప్లాంట్లకి కూడా ఒకే రకంగా ఉంటుంది. కేవలము డైజెస్టర్ షేప్, డైజెస్టర్ యొక్క ఆకారం కానివ్వండి, గ్యాస్ హోల్డర్ ని పెట్టే విధానం కానివ్వండి, ఆ రెండిట్లోనే తేడాలు వస్తాయి. అంతే తప్ప భాగాల్లో కానివ్వండి, పనిచేసే విధానంలో కానివ్వండి, ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు. కన్స్ట్రక్షన్ కూడా అన్ని ఒకేలా ఉంటాయి. అన్ని డైజెస్టర్లు కూడా భూమి కిందకి గొయ్యి తీయబడి ఉంటాయి. అన్నిటికీ ప్లాస్టరింగ్ చేయబడి ఉంటుంది. మీరు లాస్ట్ వీడియోలో ఏవైతే నేర్చుకున్నారో ఇన్లెట్ పైప్స్ మిక్సింగ్ ట్యాంక్ నుంచి డైజెస్టర్ కి కలపబడి ఉంటాయి. అవుట్లెట్ పైప్ బయటికి కలపబడి ఉంటుంది. కింద డైజెస్టర్ ఉంటుంది, పైన గ్యాస్ హోల్డర్ ఉంటుంది.
ఈ బేసిక్ కన్స్ట్రక్షన్ రకం ఏదైనప్పటికీ బయోగ్యాస్ ప్లాంట్ రకము బేసిక్ కన్స్ట్రక్షన్ మాత్రము మీరు పాత వీడియోలో నేర్చుకున్నట్టుగానే లాస్ట్ వీడియోలో నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. వర్కింగ్ కూడా అలానే ఉంటుంది. In this syllabus, we will discuss only about KVIC biogas plant and Pragati biogas plant. ఈ చాప్టర్ లో మనకి ఈ బయో ఎనర్జీ అనే చాప్టర్ లో మన సెకండ్ ఇయర్ మెకానికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ సిలబస్ లో ఎనర్జీ సోర్సెస్ అనే సబ్జెక్ట్ లో మనము కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ గురించి ప్రగతి బయోగ్యాస్ ప్లాంట్ గురించి మాత్రమే కన్స్ట్రక్షన్ వర్కింగ్ నేర్చుకుంటాము. వాటి కన్స్ట్రక్షన్ కేవీఐసి మరియు ప్రగతి బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ కి వెళ్లే ముందుగా బయోగ్యాస్ జనరేషన్ గురించి నేర్చుకుందాము. ఈ బయోగ్యాస్ జనరేషన్ అంటే బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం, ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకుందాము. బయోగ్యాస్ జనరేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. నౌ లెట్ us see how the biogas is generated. The very basic principle of generation of biogas. It is of two types. అదేంటి అంటే wet process, dry process. మొదటిది wet process, రెండవది dry process. The first one is wet process and the second one is dry process. Wet process. ఇక్కడ మీకు కొంచెం ఇంగ్లీష్ పదాలు తెలిసిన వాళ్ళకి వెట్ అంటే ఏంటో తెలుసు. వెట్ అంటే తడిదనం, తడి ఉండినప్పుడు దాన్ని వెట్ అంటాము. తడిగా ఉన్నప్పుడు ఒక క్లాత్ ఏదైనా బట్ట తడిగా ఉందనుకోండి, మనం దాన్ని తడి బట్ట అని అంటాము. దాన్ని వెట్ క్లాత్ అని అంటారు. తడిదనం ఉన్నప్పుడు దాన్ని వెట్ అంటారు. సో ఇక్కడ ఈ వెట్ ప్రాసెస్ లో కూడా మనం ఏదైతే ఫర్మెంటేషన్ కి తీసుకునే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో అవి నీటితో కలపబడక ముందే ఆల్రెడీ తడిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేడ తీసుకున్నాం అనుకోండి, అది ఆల్రెడీ తడిగా ఉంటుంది. కుళ్ళిపోయిన కాయగూరలు ఆ యొక్క మొక్కల వ్యర్థాలు తీసుకున్నారనుకోండి, అవి కూడా ఆల్రెడీ తడిగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చేపల చెరువులు, రొయ్యల చెరువుల నుంచి వ్యర్థాలు తీసుకున్నారనుకోండి, అవి కూడా తడిగానే ఉంటాయి. ఈ విధంగా తడిగా ఉన్నటువంటి రా మెటీరియల్ ని తీసుకొని దాని నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని మనము వెట్ ప్రాసెస్ అని అంటాము. ఈ వెట్ ప్రాసెస్ లో బయోగ్యాస్ ఉత్పత్తి కోసము anaerobic digestion అనే చర్య జరుగుతూ ఉంటుంది. సో ఫ్రమ్ ద నేమ్ itself you must understand that the wet process is nothing but which contain water. Here the raw materials which we are taking are wet in condition. For example, when you take cow dung, that is wet. When you take the vegetable waste, they are also wet. When you take the water waste, like when you take the waste from the water, they are also wet. So when you are using these wet ingredients to produce the biogas, then it is called as wet process. The raw material for fermentation is wet and the chemical reaction which occurs is anaerobic digestion. This will be going on in the wet process. అందరికీ అర్థమైంది అనుకుంటాను. వెట్ అంటే తడి ఉన్న సిచ్యువేషన్ లో తడి ఉన్న రా మెటీరియల్ ని తీసుకొని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడాన్ని వెట్ ప్రాసెస్ అంటారు. ఈ వెట్ ప్రాసెస్ లో anaerobic డైజెషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ప్రాసెస్. డ్రై పేరులోనే ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా డ్రై అంటే తడి లేని స్థితిని డ్రై అంటాము. డ్రై క్లోత్స్ అంటే ఎండిన బట్టల్ని డ్రై క్లోత్స్ అంటారు కదా. సో డ్రై అంటే ఎండిన స్థితి. ఎండిన స్థితి అంటే అక్కడ నీరు లేని స్థితిని డ్రై ప్రాసెస్ అంటారు. ఎప్పుడైతే నీరు లేని స్థితిలో రా మెటీరియల్ ని తీసుకొని దాన్ని ఫర్మెంటేషన్ చేసి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని మనము డ్రై ప్రాసెస్ అని అంటాము. అయితే మరి ఇప్పుడు డ్రై రా మెటీరియల్ ఏముంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెక్క పొట్టు రా డస్ట్ ఉంటది కదా, ఏదైతే వుడ్ డస్ట్ ఉందో ఆ చెక్క పొట్టుని తీసుకొని ఒక ఎయిర్ టైట్ ట్యాంక్ లో పెట్టి దాన్ని వేడి చేసినప్పుడు ఆ చెక్క అనేది కార్బన్ మరియు హైడ్రోజన్లను అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి
అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగించడాన్ని పైరోలిసిస్ అని అంటారు. అర్థమవుతుందా? డ్రై ప్రాసెస్ లో ఏంటి అంటే నీరు లేని స్థితిలో కార్బన్ హైడ్రోజన్ కలిగిన జీవపు ద్రవ్యరాశిని తీసుకొని దాన్ని వేడి చేసినప్పుడు, బయట నుంచి వేడి చేసినప్పుడు అది ఏదైతే ఉందో అక్కడ పైరోలిసిస్ అనే చర్య జరిగి అక్కడ బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. So in dry process, the raw material which we take for the fermentation is dry. So what they do is, what are the raw materials which are dry? For example, we can take them as the wooden dust. When you take the wood dust and just make it to undergo a treatment called as pyrolysis, that means heating the wooden dust in the absence of air, then it gives out you the biogas. సో పైరోలిసిస్ అంటే ఏంటి అంటే హీటింగ్ ఏ డ్రై సబ్స్టెన్స్ లైక్ వుడ్ స్ట్రా. అంటే మనం చెక్కతోటి పని చేసేటప్పుడు చెక్కను చెక్కినప్పుడు అక్కడ సన్నని రేకులుగా వచ్చేటువంటి వుడ్ స్ట్రా ఏదైతే ఉందో, లేదంటే పొడిలాగా వచ్చేటువంటి వుడ్ స్ట్రా ఏదైతే ఉందో దాన్ని గాలి లేని స్థితిలో వేడి చేయడాన్ని పైరోలిసిస్ అంటారు. ఈ విధంగా గాలి లేని స్థితిలో వేడి చేసినప్పుడు అక్కడ కూడా బయోగ్యాస్ అనేది విడుదల అవుతుంది. సో ఈ విధంగా గాలి లేని స్థితిలో, నీరు లేని స్థితిలో మనము బయోగ్యాస్ ని విడుదల చేసినప్పుడు దాన్ని డ్రై ప్రాసెస్ అని అంటాము. సో when wood straw undergo pyrolysis, it releases methane gas as wood is a rich source of hydrogen and carbon. ఆల్రెడీ చెప్పుకున్నాము, వుడ్ అనేది అధిక శాతంలో కార్బన్ ని ఆ తర్వాత హైడ్రోజన్ ని కలిగి ఉంటుంది. ఆ వుడ్ స్ట్రాని మనం వేడి చేసినప్పుడు ఈ హైడ్రోజన్ కార్బన్ అణువులు కలిసి మీథేన్ వాయువుగా మార్పు చెంది బయోగ్యాస్ ని మనకి విడుదల చేస్తాయి. ఎందుకంటే బయోగ్యాస్ లో అధికంగా 50 నుంచి 70% వరకు మనకి మీథేన్ వాయువు ఉంటుంది. ఈ విధంగా ఈ చెక్క పొట్టుని మనము వేడి చేసినప్పుడు, గాలి లేని స్థితిలో వేడి చేసినప్పుడు అది బయోగ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. As we all know that wood is a rich source of carbon and hydrogen. When this wood straw, the waste material such as wood straw, is heated in the absence of air, the carbon and hydrogen combines and they form methane gas. And in this way, biogas is released. We all know that biogas is a mixture of methane and other gases, where methane is of 50 to 70%. In this way, by using the dry raw wood straw and heating it through the process called as pyrolysis, we can achieve biogas. This is how biogas is generated. సో బయోగ్యాస్ జనరేషన్ కి ముఖ్యంగా 2 రకాలైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే వెట్ ప్రాసెస్, డ్రై ప్రాసెస్. వెట్ ప్రాసెస్ లో మనకి నీరు ఉన్న స్థితిలో అనైరోబిక్ చర్య వలన బయోగ్యాస్ యొక్క జనరేషన్ జరుగుతుంది. డ్రై ప్రాసెస్ లో నీరు లేని స్థితిలో పైరోలిసిస్ అనే చర్య వలన మనకి బయోగ్యాస్ జనరేషన్ జరుగుతుంది. సో మనకి చెప్పుకున్నాం కదా, ఈ సిలబస్ లో మనము కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ మరియు ప్రగతి బయోగ్యాస్ ప్లాంట్ ని గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా మనము కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ ని గురించి నేర్చుకుందాము. కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్. కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. కే అంటే ఖాదీ, వి అంటే విలేజ్, ఐ అంటే ఇండస్ట్రీస్, సి అంటే కమిషన్. దాని ఫుల్ ఫామ్ అన్నమాట ఇది. దీన్ని కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ అని అంటాము. సో ముందుగా మనము కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ ని నేర్చుకుందాము. మీకు ఆల్రెడీ నేను బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్తుంటే మీకు చాలా తేలికగా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నదే కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్. సో ఇక్కడ ఈ కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ ని చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని నేలకి కిందగా తవ్వి ఒక సెప్టిక్ ట్యాంక్ ని ఎలా అయితే కడతారో అదే విధంగా దాన్ని నేలకి కిందకి తవ్వుతారు. తవ్విన తర్వాత ఆ లోపల మనకి మొత్తం ప్లాస్టరింగ్ చేస్తారు. చేసిన తర్వాత
ఇటు పక్క ఎడం పక్క మీకు డంగ్ మిక్సింగ్ ట్యాంక్ అని ఉంటుంది, అక్కడ కూడా ఆ ట్యాంక్ ని కడతారు. యువతల కుడి పక్కన అవుట్లెట్ ట్యాంక్ అని ఉంటుంది, అలా ట్యాంక్ ని కడతారు. ఈ కింద లోపల భూమికి కిందగా కట్టిన ట్యాంక్ పైన గ్యాస్ హోల్డర్ ని ప్లేస్ చేస్తారు. సో ఈ డంగ్ మిక్సింగ్ ట్యాంక్ నుంచి ఇన్లెట్ పైప్ ఉంటుంది, డైజెస్టర్ లోపల నుంచి బయటికి వెళ్ళేది అవుట్లెట్ పైప్. వీటన్నిటి గురించి మనం చాలా వివరంగా నేర్చుకున్నాం కదా. కానీ మరి ఒకసారి కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ ఎలా ఉంటుందో నేర్చుకుందాము. సో డీప్ ఇట్ ఈస్ డగ్ అండర్ ద ఎర్త్. సో ఇక్కడ ఎర్త్ అంటే భూమికి కిందగా ఒక లోతైన గొయ్యి తవ్వబడి ఉంటుంది. ఇట్ ఈస్ ప్లాస్టర్డ్ అండ్ సర్వ్స్ యాజ్ ఎ డైజెస్టర్. దానికి ప్లాస్టరింగ్ చేస్తారు. సిమెంట్ గ్రావెల్ ని రెండింటిని కలిపి ప్లాస్టరింగ్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. ఇసుక, సిమెంట్, గ్రావెల్ వీటిని కలిపి దాన్ని చక్కగా గోడలాగా కట్టి, ముందుగా గోడ కట్టి ఆ గోడకి ప్లాస్టరింగ్ చేస్తారు. సో as we have discussed earlier, a deep pit is dug under the earth and a very thin wall is constructed, and to that wall plastering is done with the help of cement, sand and gravel. Gas holder is above the digester holding the released gas. ఈ బొమ్మలో మీరు చూస్తున్నారు, అక్కడ బయోగ్యాస్ హోల్డర్ అనేటువంటి మీకు ఒక ట్యాంక్ కనబడుతుంది కదా. ఆ గ్యాస్ హోల్డర్ ని డైజెస్టర్ పైన ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. ఏదైతే బయోగ్యాస్ ఈ కింద డైజెస్టర్ లో రిలీజ్ అవుతుందో అది మొత్తం కూడా పైన గ్యాస్ హోల్డర్ లో పట్టి ఉంచబడుతుంది. అదే గ్యాస్ హోల్డర్ మీకు ఈ పిక్చర్ లో క్లియర్ గా కనబడుతుంది. డైజెస్టర్ పైన బయోగ్యాస్ కలెక్ట్ హియర్ అని రాసి ఉంది చూసారా. ఒక ట్యాంక్ లాంటి స్ట్రక్చర్ మీకు అక్కడ ఉంది. ఆ ట్యాంక్ లాంటి స్ట్రక్చర్ లో మొత్తం బయోగ్యాస్ వెళ్ళి అక్కడ సేవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా కింద డైజెస్టర్ లో రిలీజ్ అయిన బయోగ్యాస్ సాంద్రత తక్కువ ఉండడం వల్ల పైకి చేరుతుంది. అలా పైకి చేరి ఆ ట్యాంక్ ఏదైతే ఉందో దానిలో మొత్తం కలెక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు స్క్రీన్ కి ఎడమ భాగం వైపు మీకు అక్కడ మిక్సింగ్ ట్యాంక్ ఉంది. ఆ మిక్సింగ్ ట్యాంక్ ఎందుకో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కౌ డంగ్, వ్యర్థాలు అన్నిటినీ కొంచెం నీటితో కలిపి దాన్ని బాగా కలిపినప్పుడు అది చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. ఆ మిక్సింగ్ ట్యాంక్ డైజెస్టర్ కి కలపబడి ఇన్లెట్ పైప్ తోటి కలపబడి ఉంటుంది. an outlet pipe is arranged. ఒక అవుట్లెట్ పైప్ డైజెస్టర్ నుంచి ఇక్కడ మీకు ఎడం పక్కన కనపడుతుంది. ఒక అవుట్లెట్ పైప్ డైజెస్టర్ నుంచి బయటికి ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది ఎందుకు అంటే బయోగ్యాస్ విడుదల జరిగిన తర్వాత వేస్టేజ్ స్లడ్జ్ ఏదైతే ఉందో ఆ స్లడ్జ్ ని బయటికి తీసివేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనము కన్స్ట్రక్షన్ చూసాము. భూమి అడుగున ఒక గొయ్యి తవ్వబడి దానికి ఒక పార్టీషన్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు వైపు ఎడం పక్కన మిక్సింగ్ ట్యాంక్ ఉంది. మిక్సింగ్ ట్యాంక్ నుంచి ఇన్లెట్ పైప్ ఉంది. నెక్స్ట్ కుడి పక్కన ఏదైతే అవుట్లెట్ ట్యాంక్ ఉంది, ఈ డైజెస్టర్ లోంచి అవుట్లెట్ ట్యాంక్ ఆ పైకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ డైజెస్టర్ పైన గ్యాస్ హోల్డర్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఉత్పత్తి అయిన గ్యాస్ ఏదైతే ఉందో వెళ్ళి ఆ ట్యాంక్ లో నిల్వ చేయబడుతుంది. ఆ గ్యాస్ హోల్డర్ కి పైన అవుట్లెట్ పైప్ ఉంటుంది, దాని నుంచి మనం గ్యాస్ తీసుకోవచ్చు. అదంతా కూడా కన్స్ట్రక్షన్ గా మీరు పాయింట్స్ వైస్ రాయాలి. మీరు బుక్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ అని వీడియో మొత్తంలో ఉన్న ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు దగ్గర 5-6 పాయింట్స్ అవుతాయి. ఆ కన్స్ట్రక్షన్ మొత్తం రాసుకుంటే మీకు చదువుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మనము కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ యొక్క వర్కింగ్ ని చూద్దాము. అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. మొదటిగా చెప్పుకున్నట్టు ఏ బయోగ్యాస్ ప్లాంట్ అయినా కూడా ఒకే బేసిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ముఖ్య భాగాలన్నీ కూడా ఒకటే ఉంటాయి. అవి ఏంటి అంటే స్లర్రీ మిక్సింగ్ ట్యాంక్, ఇన్లెట్ పైప్, డైజెస్టర్, అవుట్లెట్ పైప్, గ్యాస్ హోల్డర్. ఏ బయోగ్యాస్ కైనా కూడా ఇవే భాగాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్. దీని వర్కింగ్ ఏంటో ఒకసారి చూద్దాము. బొమ్మ చూస్తుంటేనే మీకు అర్థమవుతుండాలి.
మీరు ఇంతసేపు బొమ్మని గమనించారు కదా, ఇక్కడ మీకు పాయింట్స్ ఇచ్చాను మీకు, ఎందుకంటే మీరు రాసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పేసి. Still now you have observed the figure and I think you understood the construction, and now let's try to understand the working. In the mixing tank, the slurry is vigorously mixed. Mixing tank lo slurry ni baga kalputaru. The slurry flows down to digester. ఆ స్లర్రీ ఏదైతే మిక్సింగ్ ట్యాంక్ లో ఉందో అది డైజెస్టర్ లోకి ఇన్లెట్ పైప్ గుండా ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అయిన స్లర్రీ ఏదైతే ఉందో డైజెస్టర్ ట్యాంక్ లో ఫర్మెంటేషన్ కి గురి అవుతుంది. అనారోబిక్ చర్యల వలన ఫర్మెంటేషన్ కి గురి అవుతుంది. డ్యూ టు ది అనారోబిక్ రియాక్షన్స్ ఇట్ అండర్గోస్ ద ఫర్మెంటేషన్. ఇది 14 రోజులు జరుగుతుందని చెప్పుకున్నాము. 150 నుంచి 300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండాలని చెప్పుకున్నాము. ఆ పాయింట్ ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బయోగ్యాస్ అనేది విడుదల అవుతుంది. ఆ విడుదల అయిన బయోగ్యాస్ ని గ్యాస్ హోల్డర్ లో సేకరించబడుతుంది. ఆ తర్వాత మిగిలిన వ్యర్థమైన స్లడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అవుట్లెట్ పైప్ గుండా తీసివేయబడుతుంది. ఇది మొత్తం కూడా బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్. నేను బొమ్మను చూస్తూ మీకు చెప్తాను. దీని గురించి మరి ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి కొంచెం గమనించుకోండి. కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి భూమికి కిందగా ఒక లోతైన గొయ్యిని తవ్వుతారు. తవ్విన తర్వాత ఆ గొయ్యి దేనైతే ఉందో దానికి ఒక సన్న ఇటుకని ఉపయోగించి గోడని కడతారు. భూమికిను ఆ గొయ్యికి గోడని కడతారు. కట్టిన తర్వాత అది ట్యాంక్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత మధ్యలో సపరేషన్ వాల్ ఉంటుంది. ఈ సపరేషన్ వాల్ ఎందుకు అంటే స్లర్రీ అనేది తేలికగా ప్రవహించడం కోసం ఆ సపరేషన్ వాల్ ఉంటుంది. అది ట్యాంక్. దాన్ని డైజెస్టర్ ట్యాంక్ అని అంటారు. ఆ డైజెస్టర్ ట్యాంక్ పైన మనకి గ్యాస్ హోల్డర్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ గ్యాస్ హోల్డర్ కి పైన అవుట్లెట్ ఉంటుంది. ఆ అవుట్లెట్ కి గ్యాస్ వాల్వ్ ఉంటుంది. మీకు పిక్చర్ లో కనబడుతుంది చూడండి. పైన ఇంటూ మార్క్ లాగా ఉంది. దానిపైన జిఐఎస్ గ్యాస్ విఐఎల్ వాల్వ్. ఇక్కడ గ్యాస్ వాల్వ్ అంటే మీ సిలిండర్ కి గ్యాస్, మన ఇంట్లో వంట చేసుకునే సిలిండర్ గ్యాస్ బయటికి రావడానికి ఆన్ చేస్తాము, రాకుండా ఉండడానికి ఆఫ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా అదే అన్నమాట. ఇంట్లో ఉండే సిలిండర్ ని కూడా ఆన్ ఆఫ్ వాల్ అంటాం కదా, వాల్ అంటారు. మనము మామూలుగా వాడుక భాషలో దాన్ని వాల్ అంటుంటారు. యాక్చువల్ గా అది వాల్వ్. సో అది గ్యాస్ అవసరమైనప్పుడు బయటికి రావడానికి ఆన్ చేస్తాము, అవసరం లేనప్పుడు వంట అయిపోగానే ఆఫ్ చేసేస్తారు కదా. సో ఇక్కడ కూడా మీకు గ్యాస్ వాల్వ్ యొక్క ఉపయోగం అదే. సో ఆ గ్యాస్ హోల్డర్ నుంచి బయటికి అవుట్లెట్ పైప్ ఉండి దానికి ఒక గ్యాస్ వాల్వ్ ని కలిగి ఉంటుంది. అది బేసిక్ గా మెయిన్ స్ట్రక్చర్. ఇటు వచ్చేసరికి స్లర్రీ మిక్సింగ్ ట్యాంక్ ఉంది కదా, అది భూమి మీద కట్టబడి ఉంటుంది. ఆ స్లర్రీ మిక్సింగ్ ట్యాంక్ లో వ్యర్థాలను నీటితో కలిపి బాగా విగరస్ గా అంటే చాలా వేగంగా కలిపినప్పుడు స్లర్రీ సమానంగా అయిపోతుంది. అప్పుడు అది అయిపోయిన తర్వాత స్లర్రీ మిక్సింగ్ ట్యాంక్ నుంచి మీకు ఆరో మార్క్ కిందకి చూపిస్తూ వస్తుంది చూసారా, అది మీకు ఇన్లెట్ పైప్. సో అది యాస్బెస్టాస్ సిమెంట్ తో చేసిన ఇన్లెట్ పైప్. ఆ ఇన్లెట్ పైప్ గుండా స్లర్రీ కిందికి జారుకుంటూ వచ్చి డైజెస్టర్ లో చేరుతుంది. ఆ డైజెస్టర్ లో చేరిన తర్వాత ఈ స్లర్రీ ఏదైతే ఉందో అది 14 రోజులు నిల్వ ఉంచబడినప్పుడు అక్కడ జరిగే అనారోబిక్ చర్య మరియు ఫెర్మెంటేషన్ వల్ల బయోగ్యాస్ విడుదల అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎడమ పక్క చూస్తే మీకు ఆరో మార్క్స్ పైకి ఉన్న పైప్ కనబడుతుంది. అది ఏంటి అంటే అది అవుట్లెట్ పైప్. దాని యొక్క ఉపయోగం ఏంటి అంటే స్లర్రీలో నుంచి బయోగ్యాస్ విడుదల జరిగిన తర్వాత ఆ వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో దాన్ని స్లడ్జ్ అంటారు అని మనం నేర్చుకున్నాము. ఆ స్లడ్జ్ ని బయటికి తీసివేయడానికి ఈ అవుట్లెట్ పైప్ మనకి సహాయపడుతుంది. సో ఈ విధంగా బయోగ్యాస్ ప్లాంట్ అయిన కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ ఇది. వర్కింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం వర్కింగ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇన్లెట్ ట్యాంక్, స్లర్రీ ట్యాంక్ నుంచి కిందికి వచ్చిన బయోగ్యాస్ డైజెస్టర్ లో
14 రోజులు 150 నుంచి 300 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫర్మెంటేషన్ anaerobic చర్యలు జరిగినప్పుడు గ్యాస్ ని విడుదల చేస్తుంది. ఆ గ్యాస్ హోల్డర్ లో కలెక్ట్ చేయబడుతుంది. అలా కలెక్ట్ చేయబడిన గ్యాస్ హోల్డర్ లో కలెక్ట్ చేయబడిన బయోగ్యాస్ ఏదైతే ఉందో అవుట్లెట్ పైప్ పైన కనబడుతుంది మీకు, దాని గుండా బయటికి తీసుకోబడుతుంది. ఆ అవుట్లెట్ పైప్ కి ఒక గ్యాస్ వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ని ఓపెన్ చేసినప్పుడు బయోగ్యాస్ బయటికి వస్తుంది, క్లోజ్ చేసినప్పుడు బయోగ్యాస్ బయటికి రాదు. ఆ తర్వాత ఎడం పక్కన అవుట్లెట్ పైప్ ఉంది మనకి. ఈ అవుట్లెట్ పైప్ ఎందుకు అంటే బయోగ్యాస్ విడుదల జరిగిన తర్వాత స్లర్రీ ఏదైతే ఉందో స్లడ్జ్ అని అంటాము. ఆ స్లడ్జ్ ఏంటి అంటే బాగా కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, హైడ్రోజన్ ఇటువంటి పదార్థాలను కలిగి ఉండడం వల్ల అది మనము పొలాలకు ఎరువుగా వాడుకోవచ్చు. దానిలో ఉన్నటువంటి ఆ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మట్టిలోకి సాయిల్లోకి వెళ్ళినప్పుడు ఆ పొలాలకు అది ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఈ స్లడ్జ్ ని అవుట్లెట్ పైప్ లో నుంచి బయటికి తీసేస్తారు. So till now, dear students, we was discussing about the KVIC biogas plant. Let's just have a look about that once again. Already we have discussed the construction of KVIC biogas plant and the working of the biogas plant. Coming to the construction once again, here a deep pit is dug under the earth and then it is been plastered. First, with the help of bricks, a thin wall is constructed and then it is plastered. After the plastering, you have the digester, and in this digester, you have a partition wall which helps in the movement of the slurry. And above the digester, a gas holder is placed, and to that gas holder, you have a outlet pipe from where we can take out the biogas, and to that outlet pipe you have a gas valve. So that gas valve is there in order to open and close the pipe. Whenever you want to use the biogas, you can open the gas valve, and when there is no use, you can close the gas valve. So that is the middle structure. When you come to the left hand side of your screen, you can see the slurry mixing tank. We have already discussed about that in this tank we take the raw material which is used for the fermentation, like human waste, animal waste and the plant waste, and we mix it with water, and we mix it so thoroughly that it becomes a paste. And from that mixing tank, an inlet pipe is connected to the digester. So when the slurry is ready, when they open that gate, slowly the slurry through the inlet pipe enters the digester. And there, when the digester is filled properly, they close the gate of the inlet tank. And then this slurry, which is in the digester, it undergoes fermentation and anaerobic digestion for 14 days at a temperature of 150 to 300 degrees Celsius and properly releases the biogas. This released biogas is collected in the tank which is placed over the digester, and it is collected out. And after the release of biogas, what all the waste material which is left over there is called as sludge, and this sludge is a very high rich source of carbon, hydrogen, nitrogen and sulfur, and that sludge is taken out from the outlet pipe which are on the left side of your screen, and that is used as a manure for the soil in the fields for agriculture. So in this way, we learn the construction and the working of a KVIC biogas plant. I hope you all are writing in your notebook so that it will be easier for you to learn as a question and answer. So dear students, let's conclude the class today. Let's just have a overlook what we have learned today. We have learned the types of biogas plants, and we have learned biogas generation, that is dry process and wet process. And next we have learned the KVIC biogas plant construction and KVIC biogas plant working. ఈ రోజు ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. బయోగ్యాస్ ప్లాంట్ల రకాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత బయోగ్యాస్ జనరేషన్
వెట్ ప్రాసెస్, డ్రై ప్రాసెస్ నేర్చుకున్నారు. కేవీఐసి బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ నేర్చుకున్నారు. సో థ్యాంక్ యూ.